గ్యాస్ డీలర్స్తో మాత్రం మాట్లాడటం జరిగిందండి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్డు రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహించామంటే మీ ద్వారా ఈ ఒక మెసేజ్ మన గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇక్కడ ఎంత తీవ్రమైన పరిస్థితి ఉందో 29 రాష్ట్రాల ప్రజానీకం ఈ హైదరాబాద్ నగరంలో ఉద్యోగులుగా అది మన ఐటీ ఎంప్లాయీస్గా మరి ఎడ్యుకేషన్ కోసం వచ్చిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆల్ మెంబర్స్ దగ్గరగా 10 లక్షల మంది దాకా హాస్టల్స్లో ఉంటున్నారండి. నామినల్ ప్రైస్ తీసుకొని మేము వీళ్ళందరికీ సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇది రెసిడెన్షియల్ సెక్టర్ అండి, కమర్షియల్ సెక్టర్ అయితే కాదు. సరే, హాస్టల్స్ని కూడా కమర్షియల్ సెక్టర్ కింద కన్సిడర్ చేస్తున్నారు. మాది కూడా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెసిడెన్షియల్ కింద సెక్టర్ కింద కన్సిడర్ చేసినప్పుడు ఇటువంటి విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు ఈ డొమెస్టిక్ కింద సెక్టర్ కింద కానీ ఉంటే మనకి ఈ ఇంటికి ఎలాగైతే సిలిండర్ సప్లై చేస్తామని చెప్పని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయం హాస్టల్ పట్ల కూడా తీసుకునే పరిస్థితి ఉంది కదా. డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్పారంట, మనం కేంద్ర గవర్నమెంట్ పెట్రోలియం శాఖ మంత్రి వారితో చర్చలు జరిగినప్పుడు కూడా హాస్టల్స్ రంగము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ చాలా ఎమర్జెన్సీ కింద కన్సిడర్ చేయాలి సార్. ఇక్కడ చాలా హ్యూజ్ మెంబర్స్తో మనకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసెస్ అని చెప్పారంట. కానీ చెప్పారు కానీ మాకు 35% సిలిండర్ రేటు పెరిగినా కూడా మేము తీసుకోవడం జరిగింది. కానీ నిన్నటి నుంచి మేము ఇండియన్ పెట్టాము, తీసుకోవడం లేదు, మాకు సరైన స్పందన లేదు, మా దగ్గర స్టాక్ లేదు, ఉన్న వరకు మీకు సప్లై చేసాము, ఇంకా 1-2 రోజుల కన్నా ఇచ్చే పరిస్థితి లేదు, ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోండి అని చెప్తే కమర్షియల్లే ఆల్టర్నేటివ్ అంటారు, డొమెస్టిక్ నుంచి కమర్షియల్ ఆల్టర్నేటివ్ అంటారు. ఈ కమర్షియల్కి ఆల్టర్నేటివ్ ఏముంది? ఏమి లేదు. అలా అని చెప్పని ఈ 100 మంది పైన ఉన్న హాస్టల్స్లో ఈ మీరు చెప్పినట్టు కట్టెలు పొయ్యి మందో లేకపోతే ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెట్టి ఎలా చేయాలి చెప్పండి. మా అసోసియేషన్ వైపు నుంచి నిన్న కూడా మేము ఎక్కువ కన్జంప్షన్ అయ్యే ఐటమ్స్, కుకింగ్ ఐటమ్స్ చేసే పరిస్థితి లేదని చెప్పి ఇండిపెండెంట్స్ని మోటివేట్ చేయాలని చెప్పని అసోసియేషన్ వైపు నుంచి కర్ణాకరణ జనరల్ సెక్రటరీగా మెసేజ్ పెట్టారే కానీ ఫుడ్ పెట్టకూడదని కాదు. కానీ ఈరోజు పూర్తిగా సిలిండర్లను సప్లై చేయడం ఆపేస్తే నామినల్ ఫుడ్ కూడా గ్యాస్ కన్జంప్షన్ తక్కువ అయ్యే ఫుడ్ కూడా ఎలా పెట్టాలి మేము అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఈరోజు మేము సిలిండర్స్ 5 ఇచ్చే దగ్గర 2 ఇస్తే ఖచ్చితంగా మేము హాస్టల్ ఓనర్స్గా కోవిడ్ టైంలో అంత బాధ్యతగా ఉన్నాం. ఇప్పుడు ఇంకా మరింత బాధ్యతగా ఉండి మేము 100% గెస్ట్కి ఇన్వెంట్స్కి ఫుడ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది ఈ విపత్తులో గవర్నమెంటే ఒక డెసిషన్ తీసుకొని కమర్షియల్ సిలిండర్స్ ఖచ్చితంగా హాస్టల్స్కి ఇస్తే వస్తే మేము ఈ సమస్య నుంచి బయటపడతామని చెప్పి అనుకుంటున్నామండి. జరుగుతున్న పరిణామాల వల్ల మన హైదరాబాద్ నగరంలో గ్యాస్ సప్లై కమర్షియల్ కానీ డొమెస్టిక్ కానీ గ్యాస్ సప్లై చేయడంలో పడుతున్న ఇబ్బందులు గత 2 రోజులుగా మాకు డిస్ట్రిబ్యూటర్స్ కానీ డెలివరీ బాయ్స్ కానీ ఎవరు మాకు స్పందించడం లేదు. రాబోయే 2 రోజులకే మాకు సరిపడగా నిల్వలు ఉన్నాయి. 2 రోజుల తర్వాత పరిస్థితిని చూసుకుంటే ఆందోళనకరంగా ఉంది. గవర్నమెంట్ వారు ఏదైనా ఆల్టర్నేటివ్ డెలివరీ మెకానిజంని మా కోసం తక్షణమే ఏర్పాటు చేసి మాకు ఈ క్రైసిస్ నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తారని